శివాయ విష్ణువాయ శివరూపాయ విష్ణువే అని వాళ్ళ కార్తీక సోమవారం నాడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అంటే చాలా మనస్సు చాలా ప్రఫుల్లితంగా ఉందండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీ కెరీర్ చూసుకుంటే అలనాడు వెండితెర వెంకటేశ్వరుడు నందమూరి తారక రామారావు అభిమాన సంఘాల కార్యదర్శిగా మీ జీవితం మీ ప్రస్థానం ప్రారంభమైతే, అంటే ఉద్యోగ జీవితాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత జీవితాన్ని ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి వెంకటేశ్వరుడు బోర్డుకి చైర్మన్ అవ్వడం, ఈ జర్నీని కనుక మీరు ఒక్కసారి పర్యావలోకనం చేసుకుంటే, రీక్యాపిట్యులేట్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఈ అవకాశం కల్పించిన నాకు ముందుగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. నేను ఆయన వల్లనే నాకు ఈ బాధ్యతలు వచ్చినాయి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి తిరుమలకి వెళ్ళారు. ఆయన అక్కడ ఒక ప్రకటన చేశారు, నేను తిరుమల నుంచి ప్రక్షాళన చేస్తాను అని. ప్రక్షాళన కార్యక్రమం అక్కడి నుంచి ప్రారంభం చేస్తాను అని ఆ రోజు అన్నారు. ఆ బాధ్యతలు నాకు అప్పచెప్పారు. కాబట్టి నేను ఆ దిశగా ప్రక్షాళన మొదలుపెట్టినాను. అంతే. అదే మీరు మీ లైఫ్లో ఇది ఒక అనుకోని మలుప, అనుకున్న మలుపేనండి. ఇప్పటి నుంచో అనుకుంటున్నాను, నాకు వస్తే నేను ఇవి చేయాలని అనుకొని దేవుడు సహకరించారు, చంద్రబాబు నాయుడు సహకరించారు. దేవుడి రూపంలో చంద్రబాబు నాయుడు గారు సహకరించారు, అంతేగా? అంతే. 100%. అంటే మీరు 1-2 సందర్భాల్లో మీరు చెప్పారు, ఇది నేను అడిగాను చంద్రబాబు నాయుడు గారిని అండ్ యూ డిజర్వ్ ఇట్ అన్నారు అని చెప్పి. అవును, వాస్తవమే. అది 1.5 year క్రితం అడిగాను. ఇప్పుడు అది కూడా అధికారంలోకి రాకముందే. అంటే మీకు గన్ షాట్గా చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చేస్తుందని. ఎస్, అందులో తలమూలకలే ఉన్నాం కదా. అంటే మీరు ఎగ్జిట్ పోల్ కేకే సర్వే వాళ్ళ దగ్గర తీసుకొని మేము 161 seats వస్తాయని చెప్పినాం. అందరు నవ్వారు, పిచ్చి ఉండొచ్చు కానీ ఇంత పిచ్చి ఉండకూడదు, తెలుగుదేశం పిచ్చి, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అన్నాడు. అదే 164 వచ్చినాయి, 3 ఎక్కువ వచ్చినాయి. అంటే కాన్ఫిడెన్స్ గెలవటం కాదు, థంపింగ్ మెజారిటీ గెలవడం. మళ్ళీ అంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినంత. ఏ హోదా ఉందో లేదో నాకు తెలియదు, అవి కూడా రాకుండా ఉండాల్సింది. ఎట్లా వచ్చాయో మాకు అర్థం కావట్లేదు. ఎలా వచ్చాయని మీ ఉద్దేశం? ఏదో వేసారు కొంతమంది. అంటే ఇప్పుడు ఆయన అఫ్కోర్స్ ఏదో రామాయణంలో పిడకలు వేట కానీ, బట్ మీరు ఎత్తారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి చాలా గట్టిగా భీష్మించుకుని కూర్చున్నారు. దాని మీద మీ వ్యాఖ్యానం మీదైనా? ఏదైనా కావాలంటే వచ్చేస్తుందా? దానికి ఒక రూలు, రెగ్యులేషన్, ఒక కోడ్ అవన్నీ ఉంటాయి కదా. అవును. నీకు ఎట్లా ఇస్తారు ప్రతిపక్ష పదవి? ఇవ్వటానికి వీలు లేదు కదా రూల్ ప్రకారం. అవునండి. ఆయన అడిగిందల్లా ఇస్తారా ఏంటి? గొంతెమ్మ కోరికలు అంటారు. ఏం కోరికలు నాకు తెలియదు, కానీ ఆయన అడిగినవన్నీ ఇవ్వటం సాధ్యం కాదు. మరి అదే దానికి పద్ధతి అంటూ ఉంటుంది. ఇంతకుముందు కూడా గతంలో లోగడ స్టేట్స్లో కూడా చాలా మందికి రాలేదు ప్రతిపక్ష హోదా, వాళ్ళు అఫ్ కోర్స్ క్లెయిమ్ చేయలేదు. అదొక సాగు ప్రతిపక్ష హోదా. ఏం చేశారు? ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇప్పుడు ఆయన Z+ కేటగిరీ ఉంది, మరి ఇంకేం కావాలి? ఏం కావాలి? మీరు యూ డిజర్వ్ అని చంద్రబాబు నాయుడు గారు అన్న రోజున మీ తాలూకు ఫస్ట్ రియాక్షన్ ఏంటండి? ఎందుకంటే అంతకుముందు మీరు ఎప్పుడూ అనుకున్నా జరగలేదు. అంటే ఆయన్ని యాక్చువల్గా నేను 40 ఏళ్ళు ఏం అడగలేదు ఆయన్ని. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పని చేయటం తప్ప నాకంటూ ఇది కావాలా, ఈ పదవి కావాలా, ఈ పని కావాలని ఎప్పుడు అడగలేదు. అదే మొదటిసారి, మళ్ళీ అదే చివరిసారి కూడా కదా. ఇంకా మీరు ఇంకా అడగడానికి ఏం లేదు, చాలు. ఇది అల్టిమేట్ అడిగారు, అగ్రతాంబూలం అడిగారు, మీకు అగ్రతాంబూలం చేతిలో పెట్టారు ఆయన. కానీ సార్ చిన్న మాట, కొన్ని మనిషి జీవితంలో కొన్ని అందుకున్న అర్హతలు కానివ్వండి, లేకపోతే ఎక్కిన ఎత్తులు కానివ్వండి, అవి ఒక్కొక్కసారి అదృష్టవశాత్తు జరుగుతాయి. బట్ దానిలో ఎంతో కొంత పాళ్ళు యోగ్యత అన్నది కూడా చాలా అవసరం. మీ కేసులో మీరు దేనికి ఎంత ఇస్తారు సార్? అదృష్టం అయితే యోగ్యత? అన్నీ కలిసి ఉంటాయండి. మళ్ళీ ఇది ఒక పర్టికులర్గా చెప్పలేము. నాకు
చేయాలని బాగా ఆశ ఉండే నాకు. ఏదో ఒకటి చేయాలి అక్కడ, మన మార్క్ అంటూ క్రియేట్ చేయాలి. బిఆర్ నాయుడు గారి పేరు చరిత్రలో ఉండాలి. అది దేవుడు నిర్ణయిస్తాడు, నేను కాదు. అంటే మీరు చరిత్రకి ఎక్కారు అనుకోండి ఆల్రెడీ, బట్ టీటీడీకి సంబంధించినంత వరకు ఆ సారస్వతంలో తిరుమల వారి సారస్వతంలో మీ పేరు కూడా. ఇప్పుడు మొట్టమొదటి బోర్డు మీటింగ్లో మీ నిర్ణయాలు వినే ఉంటారు. అవును, విన్నాను. అది కూడా చరిత్రే. చరిత్రే అసలు అన్నిటికన్నా చాలా గొప్ప, అంటే ఒక దుమారం లేపిన నిర్ణయం, అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన నిర్ణయం. అన్యమతస్థులు అన్నది కొండ మీద ఉండరాదు అన్నది మాత్రం మీరు సనాతన ధర్మానికి మీరు చేసిన ఒక గొప్ప సేవగా భావిస్తున్నారు అందరూ. మీ కామెంట్ ఏంటి దాని మీద? అది వాస్తవే కదా. ఇప్పుడు నేను గతంలో కూడా చెప్పాను చాలాసార్లు. ఇప్పుడు ఎవరన్నా అన్యమతస్థులు వస్తే అక్కడ రూల్ ప్రకారం డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి పోవాలి, రావద్దని అంటలేరు ఎవరు కూడా. అది అటువంటి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళే అన్యమతస్థులు అలా అక్కడ ఉద్యోగం ఎలా చేస్తారు? వెళ్ళడానికే పర్మిషన్ కావాలంటుంటే అంటుంటే ఎట్లా కుదురుతుంది అది? సో అందుకని వాళ్ళు కొంతమంది అయితే సమయం దొరికినప్పుడంతా వాళ్ళ మతం గురించి ప్రచారం చేస్తారు. ఎస్ ప్రతి భక్తుడు రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు ఉండిలో ఇస్తే ఆ డబ్బులు వాళ్ళకి జీతంగా ఇస్తే వాళ్ళు ఆ విధంగా చేస్తే ఎట్లా? ఇప్పుడు ఆ ధర్మం మీద, ఆ దేవుడి మీద వాళ్ళకి భక్తి ఉండాలి. భక్తి ఉండాలి, అంకిత భావం ఉండాలి. అప్పుడే అక్కడ పనిచేయాలి. అవునండి. ఇప్పుడు మా సంస్థలు ఉన్నాయి, అది అన్ని మతస్థులు అందరూ పనిచేస్తారు. అఫ్ కోర్స్ మాకు అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు. అన్ని మతలు వేలేయాలి, లేకపోతే వాళ్ళని దూరం పెట్టేయాలి అనేది లేదు. అవునండి. పర్టికులర్గా టీటీడీ విషయం వస్తే దాని యొక్క ఇది వేరండి, పవిత్రత. యూ కెనాట్ కంపేర్ విత్ ఎనీథింగ్ ఇన్ ది వరల్డ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అన్న మాట కరెక్ట్. అంతే, అది దాంట్లో మరి ఇంకా వేరే వర్డ్ లేదండి. ఆయన సొమ్ము తింటా ఆయన్ని వ్యతిరేకంగా చేస్తామంటే ఎట్లా టాలరేట్ చేస్తాం? కరెక్ట్ సార్, కరెక్ట్. మరి కానీ గతంలో నాకు ఎప్పుడు, అంటే నా డౌటే మీ దగ్గర వ్యక్తం చేస్తున్నాను సార్, ప్రశ్న కాదు ఇది. టీటీడీ బోర్డులో పనిచేసిన, గతంలో లోగడ పనిచేసిన ఉద్యోగస్తులు, పై అధికారులు ఇంతమంది ఈ విషయాన్ని ఎందుకండి ప్రతిఘటించలేదు? ఈరోజు మీరు వచ్చి మాట్లాడే వరకు అది అసలు సర్ఫేస్కి రాలేదు. ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు సార్ వాళ్ళు? మనిషికి ఈ పని చేయాలనేది సంకల్పం రావాలా, అప్పుడే వాళ్ళు చేయగలుగుతారు. వాళ్ళకి కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి. నేను కామెంట్ చేయదలుచుకోవాలి దానికి, వాళ్ళ ఎవరిష్టం వాళ్ళది. ఎవరిష్టం వాళ్ళది ఎలా అవుతుంది సార్? నేనేంటంటే నేను కొంచెం డిఫరెంట్. అవన్నీ దేవుడికి మంచి జరగాల, అన్నీ బాగా చేయాలా, అలా ఉండకూడదని నా ఆలోచన. నా ఆలోచనకి మా బోర్డులో పెట్టగానే అందరూ ఆమోదం చెప్పారు. అందుకని ఏం కావాలి? అంటే మీలాంటి వ్యక్తి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అక్కడ ఎవరు గుండె ధైర్యంతో ఎవరు మాట్లాడతారు ఈ విషయాన్ని, అది మీరు మొట్టమొదటి వ్యక్తి అయ్యారు. మనసులో ఉన్నది చెప్పకుండా దాచుకొని ఎలా అవుతుంది? అది చంపుకోవాలి మన ఆత్మని, అంతే. అవునండి, ఆత్మసాక్షిని చంపుకొని బతకాల్సిన అవసరం ఏముంది? మీరు ఎప్పుడూ అలా బతకలేదు. అంతే, మీకు నచ్చినట్టుగా బతికారు, మీకు నచ్చిన తావులో ప్రయాణం చేశారు, నచ్చిన తర్వాత అది ఎంత భారం అయినా మోసారు. అంతే ఏమండి, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఆ విషయంలో నాయుడు గారికి తిరుగులేదండి, ఎదురు కూడా లేదు. ఎందుకంటే మీరు ఈ TV5 అనేది స్థాపించిన తర్వాత మీ పేరు చాలా బయటికి బాగా వచ్చింది. తర్వాత మీరు ఎక్కడ కూడా గుండెకు ఎదురొడ్డి నిలబడ్డారు, ఎక్కడ ఎవరికి లొంగలేదు, వంగలేదు. ఒక నిఖార్సైన జర్నలిజానికి ఒక ఒత్తైన సంతకం, నిలువెత్తు నిదర్శనంగా నిలబడ్డారు. మీరు టాల్ కూడా పర్సన్ కాబట్టి నిలువెత్తు అనొచ్చు. దీంట్లో